హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ చేశానండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అసలు తింటే మాత్రం మీరు వదిలిపెట్టరు, అంత బాగుందండి. ఇప్పుడు పిల్లల కానించి పెద్దలు ఎంతో ఇష్టంగా తినేది మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏదైనా కానీ చక్కగా మనము ఇంట్లో చేసుకున్నామంటే అసలు ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి. ఇప్పుడు నేనైతే చాలా సింపుల్గా అనేది మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చక్కగా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో నేను చేసిన విధంగా మటన్ బిర్యానీ అనేది చేసుకోనండి. ఆ రోజు మీరు మటన్ బిర్యానీ మొత్తం ఖాళీ చేస్తారనమాట, అంత టేస్ట్గా ఉంది అసలు. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే బోన్తో ఉన్న మటన్ అనేది తీసుకున్నానండి. మటను బోన్తోనే ఉంటేనే మనం బిర్యానీకి అనేది చాలా బాగుంటుంది. అసలు ముందుగా శుభ్రంగా కడిగేసుకున్నాను 4-5 సార్లు. కడిగేసిన తర్వాత ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్నానండి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టేసుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా ఈ మటన్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. నేనైతే అప్పటికప్పుడు నూరుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, మన టేస్ట్ కొలదండి ఉప్పు అనేది. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, ఇప్పుడైతే నల్ల యాలకులు వేసానండి. లవంగాలు, స్టార్ ఫ్లవర్ వేసాను, దాల్చిన చెక్క వేసుకున్నానండి. తర్వాత షాజీరా వేసాను. ఇప్పుడైతే కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నాను. మటన్ మసాలా వేసానండి. నేను ఇక్కడ బిర్యానీ మసాలా అనేది వాడట్లేదు, మటన్ మసాలా వేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ పిండేసాను. తర్వాత పెరుగండి. పుల్లటి పెరుగు అనేది తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నిమ్మకాయ వేసాం కదా. ఇదైతే రాత్రి కూడబెట్టిన పెరుగండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం నూనె వేసుకున్నాను. మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే కారం అనేది మర్చిపోయానండి. మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత నేను కొద్దిగా కారం అనేది వేసుకున్నాను అనమాట. 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1 గంట సేపు నానబెట్టేసి ఉంచాలండి. అప్పుడు బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీకి అనే కాదు, మనం కర్రీ వండుకునేటప్పుడు కూడా చక్కగా 1 గంట సేపు ఉప్పు, కారము అన్ని మసాలాలు వేసి ఇలా నానబెట్టి కర్రీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 3/4 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్కి నేను ఇక్కడ 3/4 కేజీ బియ్యం అనేది తీసుకున్నాను. చక్కగా 2-3 సార్లు కడిగేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి బిర్యానీ అనేది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత 1 గుప్పెడు జీడిపప్పు వేసుకున్నానండి. ఇవి బాగా వేగాలి. ముందుగా మనము కలిపి పెట్టుకున్నాం కదా ఈ మటన్ అంతా ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసుకుంటున్నానండి నేను. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు గిన్నె కడిగిన వాటర్ కూడా పోసుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి.
ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ కదా కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుందండి. మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ముక్క కూడా చూపిస్తాను. చక్కగా ఉడికేసింది. ఇప్పుడు వాటర్ కూడా ఉన్నాయి కదా, కొంచెం ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకుందాం మనం. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే బియ్యం కూడా వేసేసుకుంటున్నాను. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. దాని తగ్గట్టు నేను వాటర్ పోసుకున్నాను. మొత్తం 3.5 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఒక అర గ్లాసు వాటర్ అనేది మటన్ ఉడికింది కదా, ఆ వాటర్ వచ్చినాయి కదా, నేను అదైతే ఒక అర గ్లాసు లెక్కేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిద్దండి. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నేను ఉప్పు చూసుకుంటున్నాను. వాటర్ పోసాం కదా, ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మూత అనేది పెట్టేసుకొని మళ్ళీ 2 విజిల్స్ రానిచ్చానండి. చూసారా, గుమగుమలాడే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా కావాలంటే మీరు పైన నెయ్యి చల్లుకోవచ్చు. నేనైతే నెయ్యి వేయలేదండి, ఇంకా సరిపోయిద్ది. చూడండి, మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా పర్ఫెక్ట్గా అనేది ఉడికేసింది. ఇంకా మనము తింటమే ఆలస్యం అండి. వేడి వేడి మటన్ బిర్యానీ పెరుగు చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే అస్సలు భలే ఆకలేస్తుంది. ఇంకా కూర కూడా అవసరం లేదండి. చక్కగా ఈ మటన్ బిర్యానీ మొత్తం లాగించేయచ్చు. అంత టేస్ట్గా ఉంది. అయితే మాత్రం ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు ముక్కకి ఉప్పు కారం అనేది చక్కగా పట్టి అన్నానికి కూడా పట్టేసి ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ఇలా మటన్ బిర్యానీ అనేది చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.